హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో భోగి పండుగకు గోదాదేవి అనగా అండాల్ మరియు శ్రీరంగనాథుని అనగా విష్ణుమూర్తి కళ్యాణానికి విడదీయలేని సంబంధం ఉంది. దీనినే గోదా కళ్యాణం అని పిలుస్తారు. శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడు పేరియల్వార్ అనే భక్తుడు ఉండేవారు. ఆయన తులసివనంలో ఉండగా భూదేవి అంశంగా ఒక చిన్నారి లభించింది. ఆమెకు కోదై, తెలుగులో గోదాదేవి అని పేరు పెట్టి పెంచుకున్నారు. తండ్రి ఆమెకు గోదా మధురమైన వాక్కులు ఇచ్చేది అని నామకరణం చెయ్యగా తన అంచంచలమైన భక్తితో భగవంతుడినే ఏలినందున భక్తులు ఆమెను అండాలని కొలుస్తారు. గోదా అంటే గో అంటే భూమి, వాక్కు అని, దా అంటే ఇచ్చేది అని అర్థం. అంటే భూమి నుంచి లభించినది, మధురమైన వాక్కులను ప్రసాదించినది అని ఈ గోదా అనే పేరు అర్థం. తమిళనాడులో అండాలంటే పరిపాలించేది లేదా ఏలినది అని అర్థం. అయితే గోదాదేవి చిన్నప్పటి నుంచే విష్ణుమూర్తిపై అమితమైన భక్తిని పెంచుకుంది. ఆ రంగనాథుడినే తన భర్తగా భావించింది. తండ్రి భగవంతుని కోసం కట్టిన పూలదండలను తాను ముందుగా ధరించి అద్దంలో చూసుకుని ఆ తర్వాత మళ్ళీ బుట్టలో పెట్టేది. తాను భగవంతుడికి సరిపోతానా లేదా అని చూసుకోవడమే ఆమె ఉద్దేశం. అందుకే ఆమెను చుడికొడుత నాచ్యార్ అంటే స్వామికి అలంకరించే మాలలను ముందే ధరించిన తల్లి అంటారు. స్వామిని చేరుకోవడానికి గోదాదేవి మార్గశిర మాసంలో ధనుర్మాస వ్రతం చేపట్టింది. ప్రతిరోజు ఒక పశురాని పాడుతూ 30 రోజులు వ్రతం చేసింది. అవే ప్రసిద్ధ తిరుపావై పశురాళ్ళు. వీటిని భక్తితో విన్నా, చదివినా కోరిన కోరికలు నెరవేరి త్వరగా వివాహం జరుగుతుంది అని నమ్మకం. ఇవి భక్తులకు సకల సౌభాగ్యాలను మరియు సాక్షాత్తు ఆ శ్రీవారి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయట. అయితే ధనుర్మాసం ముగిసిన మకర సంక్రాంతికి ముందు వచ్చే భోగి రోజున గోదాదేవి తన వ్రతాన్ని పూర్తి చేస్తుంది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీరంగనాథుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుంటానని శ్రీవిల్లిపుత్తూరు భక్తులకు విష్ణు చిత్తునికి స్వప్నంలో చెబుతాడు. భోగి రోజున గోదాదేవిని పెళ్లి కూతురిగా అలంకరించి శ్రీరంగం తీసుకెళ్తారు. అక్కడ ఆమె గర్భాలయంలోని శ్రీరంగనాథుని పాదాలను తాకి జ్యోతి రూపంలో స్వామిలో లీనమైపోతుంది. అందుకే భోగి రోజున వైష్ణవ ఆలయాలలో అత్యంత వైభవంగా గోదా కళ్యాణం నిర్వహిస్తారు. భోగి అంటే భోగములను అనుభవించేది అని అర్థం. లౌకిక సుఖాలు కాకుండా భగవంతుడిని చేరుకోవడమే పరమవది అని గోదాదేవి కథ మనకు చెబుతుంది. ఇది ఫ్రెండ్స్, భోగి రోజున భక్తితో గోదా కళ్యాణం చూసినా లేదా పాల్గొన్నా, విన్నా అమ్మాయిలకు నచ్చిన వరుడు, అబ్బాయిలకు అనుగుణమైన వధువు లభించి త్వరలోనే పెళ్లి గడియాలు కుదురుతాయని చెబుతారు. గోదాదేవి తన సంకల్పంతో స్వామిని పొందినట్టే వివాహ ప్రయత్నాల్లోని అడ్డంకులన్నీ తొలగిపోయి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకేనా మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ఇంకొకసారి అందరికీ భోగి సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు.